ఏపీలో జరిగిన ఎన్నికల్లో పలు సంఘటనల కారణంగా మంత్రి అంబటి రాంబాబు రీపోలింగ్ నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా అంబటి వేసిన పిటిషన్ చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ దశలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోబోమని వెల్లడించింది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో పలు సంఘటనల కారణంగా మంత్రి అంబటి రాంబాబు రీపోలింగ్ నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా అంబటి వేసిన పిటిషన్ చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ దశలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోబోమని వెల్లడించింది. ఇక అంబటి రాంబాబు అయితే రీపోలింగ్ నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందజేస్తారు. రమేష్, చెప్పండి, అంబటి రాంబాబు వేసిన పిటిషన్ చెల్లదని హైకోర్టు కూడా తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శిరీష, ఏదైతే మరి మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ క్రమంలోనే కొన్ని మాదలు ఘటనలు కానీ కొన్ని బూతుల్ని కోర్టులో పిటిషన్ వేశారు. ఏదైతే రీకౌంటింగ్ అదే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రిగ్గింగ్ చేశారంటూ కూడా ఆయన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన కోర్టుని ఆశ్రయించాడు. ఇప్పటికే ఎన్నికల అధికారికి పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేనటువంటి నేపథ్యంలో కోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. అత్యవసర పిటిషన్ వేసినటువంటి మంత్రి అంబటి రాంబాబు పిటిషన్ పైన విచారణ అయితే కొనసాగింది. మధ్యాహ్నం విచారణ కొనసాగినటువంటి నేపథ్యంలో 7 దశలుగా ఎన్నికలు దేశంలో 7 దశలుగా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏ అంశంలో కూడా కోర్టు ఎంటర్ఫీర్ అవదంటూ కూడా మరి న్యాయవాది సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి. దాన్ని డిస్మిస్ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలోనే కాకుండా ఏ రాష్ట్రంలో కూడా ఎన్నికల కమిషన్ కి సంబంధించి కూడా వారి రైట్స్ ని ఎక్కడా కూడా కోర్టు పరిగణలో తీసుకొని కానీ ఆపమని కానీ ఎలాంటిది డెసిషన్ అయితే మాత్రం ఉండదని కూడా తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో కోర్టు అంబటి రాంబాబు వేసినటువంటి పిటిషన్ అయితే డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఎన్నికల కమిషన్ కి ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎన్నికల కమిషన్ మళ్ళీ ఒకసారి కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే మరి ఆయన కోరినటువంటి అంశం రీకౌంటింగ్ కావాల్సినటువంటి అంశం ఖచ్చితంగా ఆ బూత్ లో సీసీ ఫుటేజ్ లో రిగ్గింగ్ కనుక పాల్పడి ఉంటే ఖచ్చితంగా ఎన్నికల కమిషనర్ డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ అంశాలకు సంబంధించి ఎన్నికల సంబంధించిన అంశాల కోర్టు మాత్రం ఎంటర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా లేదని చెప్పుకోవాలి. శిరీష. రైట్, థ్యాంక్ యూ రమేష్.